ఓకే. సో మనము భగవద్గీత 6వ అధ్యాయం, భగవద్గీత ఆ ధ్యాన యోగం అనేటువంటి 6వ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇందులో భాగంగా మనము 5 ముఖ్యాంశముల గురించి చెప్పుకుంటున్నాం. అష్టాంగ యోగమున పురోగతి, అష్టాంగ యోగ సాధన దశలు, మనోనిగ్రహం యొక్క ఆవశ్యకత, విఫల యోగి గమ్యం ఏమిటి, అత్యుత్తమ యోగి భక్తి యోగి అనేటువంటి విషయం. అంటే మనోనిగ్రహ ఆవశ్యకత, విఫల యోగి గమ్యము, ఈ 2 సబ్జెక్టుల మధ్యలో మనం ప్రస్తుతం గత వారం కూడా చెప్పుకున్నటువంటిది అనమాట. సో అందులో మనము 34వ శ్లోకం దాకా చెప్పుకున్నాము. ఏమని 33, 34 శ్లోకాల్లో అర్జునుడు అడిగాడేమని, చంచలమైన మనస్సు వలన అష్టాంగ యోగ ఆచరణ సాధ్యం కాదు అనేటువంటిది అర్జునుని అభిప్రాయం అనమాట. మనస్సును నియంత్రించలేనటువంటి వారు అష్టాంగ యోగ విధానమును అంత సులభముగా ఆచరించలేరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను అనమాట. దానికి భగవానుడు 35వ శ్లోకం నుంచి చెప్తారనమాట. సాధన వైరాగ్యములచే మనస్సును నిగ్రహించవచ్చును. యోగమునకు మనో నిగ్రహము తప్పనిసరి. అది ఏ యోగ మార్గమైనప్పటికీ కూడా మనో నిగ్రహము తప్పనిసరి అని చెప్పుకుంటూ వస్తూ 37, 39 శ్లోకాల్లో విఫలుడైన యోగి ఎక్కడికి వెళతాడు అనేటువంటి విషయాన్ని అర్జునుడు అడుగుతాడనమాట. దానికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తాడు. విఫలుడైన యోగికి కలిగే నష్టం ఏమీ లేదు. స్వల్ప అభ్యాసం లేదా దీర్ఘకాల యోగాభ్యాసం చేసి విఫలుడైన యోగి ఎప్పటికీ పరాజితుడు కాడు అనేటువంటి అంశాన్ని చెప్తూ అతడు యోగాన్ని పునఃప్రారంభించి పూర్ణత్వాన్ని పొందుతాడు అనే విషయాన్ని భగవానుడు స్పష్టం చేస్తారనమాట. సో అందులో భాగంగా మనము చిట్ట చివరిగా గత వారం చెప్పుకున్నటువంటి శ్లోకము, చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్ధృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు చంచలమును, కల్లోల పూర్ణమును, దృఢమును, మిగుల బలవత్తరమును అయి ఉన్నది. దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించటం కన్నా కష్టతరమని నేను భావిస్తున్నాను అని అర్జునుడు చెప్పిన దానికి ఆ సందర్భంగా మనం కఠోపనిషత్తులోని ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం అనమాట. ఆత్మ, ఈ శరీరం అనేటువంటి రథం ఏదైతే ఉందో, ఈ రథమునకు 5 ఇంద్రియములు, 5 గుర్రములు లాంటివి అయితే వాటికి కట్టినటువంటి కళ్యాలు మనస్సు లాంటిది. ఆ కళ్యాలు బుద్ధి ఆధీనంలో ఉన్నప్పుడు మాత్రమే అవి సక్రమంగా పనిచేస్తాయి. అదే గనక అవి పనిచేస్తాయనే అంశాన్ని మనం చెప్పుకున్నాము. చెప్పుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. 35వ శ్లోకంలో భగవానుడు చెప్పినటువంటి అంశాలలోకి వెళ్దాం మనం. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. హరే కృష్ణ మాతాజీ, చదవండి. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ గొప్ప భుజములు కలిగిన కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహంగా మిగులు కష్టతరమైనను దానికి తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధించవచ్చును. హరే కృష్ణ. ఇంకెవరైనా చదివేట హ్యాండ్స్ రైజ్ చేయండి, నేను పిలుస్తాను పేర్లు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. ప్రణామ ప్రభుజీ. ప్రణామం. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ప్రభుజీ భాషను మీనింగ్ చదవండి మాతాజీ, తాత్పర్యం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ గొప్ప భుజములు కలిగిన కుంతిపుత్ర, చంచలమైన మనసును నిగ్రహించుట నిస్సందేహంగా మిగుల కష్టతరమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధించవచ్చును. హరే కృష్ణ ప్రభు. కృష్ణ. కనకవల్లి మాతాజీ, కనకవల్లి ముంజులు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ మాతాజీ, చదవండి. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ గొప్ప భుజములు కలిగిన కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిగుల కష్టతరమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధించవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ భగవాన్ చెప్తున్నాడు అనమాట, ఓ గొప్ప భుజాలు ఉన్నటువంటి కౌంతీపుత్ర, చంచలమైనటువంటి శారీరకంగా నువ్వు చాలా ఎంత దృఢమైనటువంటి వాడివి నాకు తెలుసు ఆ విషయము, కానీ మనస్సు అనేటువంటిది ఏదైతే ఉందో అది దాన్ని నిస్సందేహంగా నిగ్రహించడం చాలా కష్టతరమైన విషయం. అయితే దాన్ని కూడా అభ్యాసము లేదా వైరాగ్యము, రెండు అంశాలు భగవాన్ చెప్తున్నాడు ఇక్కడ. అభ్యాసము, దానికి నిరంతరమైనటువంటి శిక్షణ ఇవ్వటం ద్వారా అది సాధ్యం అవుతుంది అనమాట, దేనికి అభ్యాసం వల్ల. తర్వాత వైరాగ్యము అంటే త్యాగము ద్వారా. ఈ రెండింటినీ మనస్సుకు గనక మనం అలవాటు చేస్తే, దేన్ని అభ్యాసాన్ని, సాధనని, వైరాగ్యాన్ని, త్యాగాన్ని, ఈ రెండింటినీ కూడా మనము దానికి సాధన చేయాలి, అవి రెండు కూడా. అని అప్పుడు మనస్సు నిగ్రహించడం పెద్ద కష్టమైన విషయం కాదు, సులభమైన అంశాన్ని ఇక్కడ భగవానుడు మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అదే దృఢమైన మనస్సు నిగ్రహించడంలో కష్టం గురించి అర్జునుడు చెప్పిన దాన్ని భగవానుడు అంగీకరించాడు. కానీ అటువంటి కార్యం ఏదైతే ఉందో అభ్యాసం వైరాగ్యాలతో సాధ్యమవుతుందని అదే సమయంలో ఉపదేశించారు అని శిలా ప్రభుపాదుల వారు తమ భాష్యంలో ప్రస్తావిస్తారు అనమాట. మనం కనుక చూసుకుంటే ఈ అభ్యాసం అనేటువంటి దానికి మరో రెండు సందర్భాలలో కూడా భగవానుడు చెప్తాడు. 8వ అధ్యాయం 8వ శ్లోకంలో, అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ పార్థ, మనస్సును ఎల్లవేళలా నా స్మరణము నందే. ఇక్కడ కూడా మనస్సుని ఎలా దాన్ని నిగ్రహించవచ్చో చెప్తున్నాడు. ఎప్పుడైతే ఎల్లవేళలా భగవంతుని స్మరణలో నియుక్తం చేసి ఏమాత్రం మార్గము తప్పక భగవంతుని చేసేటువంటి సేవ, భక్తిత సేవ మార్గాన్ని తప్పకుండా నన్నే శ్రీకృష్ణ భగవాను దేవదేవునిగా ధ్యానం చేసేటువంటి వాడు తప్పకుండా నన్ను చేరగలడని భగవానుడు 8వ అధ్యాయంలో చెప్తారు. భగవత్ ప్రాప్తి అనేటువంటి 8వ అధ్యాయంలో. తర్వాత 12వ అధ్యాయంలో చెప్తారు 9వ శ్లోకంలో, అథశ్చిత్తం సమాధాతుం నశక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మమిచ్ఛాప్తుం ధనుంజయ అంటారు. ఓ అర్జున, ధనుంజయ, స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయు నీవు సమర్థుడు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపుము. చాలా స్పష్టం. ఒకవేళ నా మీద కనుక నీకు మనస్సు నిలబడదు అనేటువంటి సంశయము, ఆలోచన ఏదన్నా ఉంటే నువ్వేం చేయాలంటే భక్తి యోగ మార్గాన్ని ఎంచుకో. భక్తి యోగ మార్గంలో ఉన్నటువంటి విధి విధానములు శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, అర్చనం, వందనం, పాదసేవనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం అనేటువంటి నవవిధ భక్తి మార్గములను ఎంచుకోవటం వలన నన్ను పొందే కోరికను వృద్ధి చేసుకును. ఎప్పుడైతే నవవిధ భక్తి మార్గములను మనం అనుసరిస్తున్నామో భగవంతుని చేరుకోవాలని, భగవంతుని పొందాలనేటువంటి కోరిక మనలో ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే అది ఎక్కువ అవుతుందో అప్రయత్నంగా మనస్సు నిగ్రహంలోకి వచ్చేస్తుంది. అంటే భగవంతుని యొక్క నవవిధ భక్తి మార్గముల ద్వారా మనస్సును, భగవంతుని కూడా సులభముగా మనము సాధించవచ్చును అనే అంశాన్ని ఇక్కడ మనకు చెప్తున్నమాట. ఇక్కడ అభ్యాసం అంటే ఏంటనే దానికి శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. తీర్థస్థలానికి వెళ్ళటం, మనస్సును పరమాత్మపై లగ్నం చేయటం, ఇంద్రియ మనస్సులను నిరోధించుట, బ్రహ్మచర్యం పాటించుట, ఏకాంతంగా వసించుట, ఇటువంటి కఠిన నియమ నిబంధనలు ప్రస్తుత కాలంలో పాటించడం అంత సులభమైనటువంటి విషయం కాదనమాట. ఎవరూ లేనటువంటి ఏకాంత ప్రదేశానికి వెళ్ళటము, అక్కడ తనకు తాను మాత్రమే జీవించటము, అక్కడ ఉండేటువంటి ప్రయత్నం చేయటము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే చెప్పబడిందో అష్టాంగ యోగ విధానములో అది అంత సులభమైనటువంటి విషయం కాదు. కానీ కృష్ణ భక్తి భావన ద్వారా మనుషుడు నవవిధ భక్తి మార్గాలలో సులభంగా పాల్గొనవచ్చు అనమాట. ఏదైతే మనం చేస్తున్నామో ఇప్పుడు శ్రవణం, కీర్తనం, స్మరణం అనేటువంటి నవవిధ భక్తి మార్గంలోని మూడిటిని కూడా మనము ఇప్పుడు ఆచరిస్తున్నాం. ఒకే సందర్భంలో శ్రవణం చేస్తున్నాం, చెప్పింది వింటున్నాం, కీర్తనం చేస్తున్నాం, ఉన్నటువంటి భగవంతుని యొక్క శ్లోకములను, భగవంతుని సందేశమును చదువుతున్నాము. వింటున్నది మనం మళ్ళా మనసులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా భగవంతుని యొక్క సందేశాన్ని విని అర్థం చేసుకుని మనసులో నిలుపుకొని ప్రయత్నం చేస్తున్నాం. ఇదే శ్రవణ కీర్తన స్మరణ యజ్ఞం అన్నమాట. అటువంటి కార్యక్రమాలలో అందుకనే చెప్తున్నారు శిలా ప్రభుపాదుల, శ్రవణం చాలా ముఖ్యమైనటువంటిది, మొట్టమొదటిది.
అది మనస్సును అన్ని విధాలైన అపోహల నుంచి, ముక్తి నుంచి దివ్య విధానం అనమాట. అందుకనే భగవానుడు మనకు 2 చెవులు ఇచ్చాడు. రెండిటి ద్వారా స్పష్టంగా ఎంత వెలగలిగితే అంత వినమన్నాడు. ఎంత విన్నావో దానిలో సగం మాత్రమే మాట్లాడమన్నాడు. సగం కాదండి, అందులో కూడా సగమే. అంటే మిగిలిన సగం మనం తీసుకునేటువంటి ప్రసాదం కోసము నోటిని 2 రకాలుగా మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం భగవానుడు కనిపించినా 2 చెవులను మాత్రం ఒకటే ఒక్క ఉపయోగానికి ఇచ్చాడు, ఇది వినటము. అంటే మనం ఎంత విన్నామో, శ్రవణ కీర్తన స్మరణం ఎంత చేశామో దానిలో మనం మాట్లాడగలిగింది ఒక పావు వంతు మాత్రమే మనకు అర్హత ఉంటుందన్నమాట. అంటే దానికి మనము చెప్పేదానికి అనేదానికి 4 రెట్లు శ్రవణం ఎక్కువ చేయవలసి ఉంటుందన్నమాట. అందుకని శిలా ప్రభుపాద చెప్తారు, కృష్ణ భక్తి అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఆచరించదగటానికి అనుకూలమైనటువంటి పద్ధతి. శ్రీకృష్ణుని గురించిన శ్రవణం ఎంత ఎక్కువ చేస్తే జీవుడు అంత జ్ఞానవంతుడై కృష్ణు నుంచి మనస్సును దూరం చేసే సమస్త విషయాలపై వైరాగ్యం కలిగి ఉంటారు. మనందరం కూడా ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ కూడినటువంటి అందరికీ కూడా ప్రత్యక్షమైనటువంటి అనుభవం. అందరం కూడా మనము మన సత్సాంగత్యానికి రాకముందు మన జీవనం ఎలా ఉండేది, సత్సాంగత్యానికి వచ్చిన తర్వాత మన జీవితంలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి, దేనికి మన ప్రాధాన్యత ఎక్కువైంది అనే విషయం మనందరికీ కూడా సుస్పష్టంగా తెలిసినటువంటి విషయమే. అదే విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాద చెప్తున్నారు. మనం దేని మీద మనస్సు పెరుగుతున్నది, భగవంతునిపై, భగవంతుని యొక్క సందేశముపై, భగవంతుని యొక్క కథలపై, భగవంతుని యొక్క లీలలపై మక్కువ పెరుగుతున్నది రోజు రోజుకు. ఎంత ఎక్కువ సమయం దానికి కేటాయించగలమో అంత ఎక్కువ సమయం కేటాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదే సందర్భంలో ఇటువంటి వాటికి మనము దూరం చేసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకుంటున్నాము. ఏదైతే కొంతమంది మధ్యాహ్నం పూట ఇదే సమయంలో, ఈ సమయం ఏదైతే ఉన్నదో ఈ సమయంలో వాళ్ళకి నిద్రపోయే అలవాటు ఉండవచ్చు, కొంతమందికి ఏదైనా టీవీ చూసే అలవాటు ఉండవచ్చు, కొంతమందికి ఏదైనా ఫోన్లు చేసే అలవాటు ఉండవచ్చు, కొంతమందికి ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడేటువంటి అలవాటు ఉండవచ్చు. ఇవన్నిటిని కూడా నెమ్మదిగా మనం దూరం జరిగిపోయినాయి మన నుంచి. దేనికి ప్రాధాన్యత వచ్చింది, భగవత్ సంబంధ విషయానికే ప్రాధాన్యం వచ్చింది. ఇక్కడ వాటి మీద వైరాగ్యం వచ్చింది, వీటి మీద మనస్సు స్థిరపడింది. ఇదే విషయాన్ని కృష్ణ భక్తిలో ఆచరించడానికి ఎంత అనుకూలమైందో చెప్తున్నాను అనమాట. ఎందుకంటే వైరాగ్యం అనేది భౌతికత్వం నుంచి విడిపడి ఆధ్యాత్మికపై మనస్సును లగ్నం చేయటమే వైరాగ్యము. ఏదైతే మనం చేస్తున్నామో మన జీవితంలో వచ్చిన మార్పుల్ని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విధంగా మనము వైరాగ్యము కలిగాము భౌతిక విషయముల మీద, ఏ విధంగా భగవత్ సంబంధమైన విషయం మీద మనస్సు వెళ్ళింది అనేది సుస్పష్టంగా మనందరికీ ప్రతి ఒక్కరము అనుభూతి చెందినటువంటి స్పష్టమైనటువంటి విషయమే. కానీ వాస్తవానికి నిరాకార తత్వంలో వైరాగ్య పొందటం ఏదైతే ఉందో మనస్సును కృష్ణపర కర్మలలో నియుక్తం చేయటం కన్నా చాలా కష్టమైన విషయము. ఇది అష్టాంగ యోగ విధానం అనుసరించి భగవానుడు నిరాకారుడు అనే భావన కనుక ఉంటే దాని మీద, భగవంతుని మీద మనస్సు నిలపడం కష్టము. కానీ భగవానుడు సగుణ సాకారుడు అనుకున్నప్పుడు సుస్పష్టంగా భగవంతుని మీద మన మనస్సు నిలిపేటువంటి అవకాశం వస్తున్నది. ఎందుకంటే కృష్ణుని గురించి శ్రవణం చేయటం ద్వారా మనుషుడు అప్రయత్నంగా పరతత్వంపై అనురక్తి పెరిగిపోతుంది, అభిమానం పెరిగిపోతుంది. పరతత్వ జ్ఞానమును పొందుతున్నప్పుడు, భగవత్ సంబంధమైనటువంటి లీలలను వింటున్నప్పుడు ఆనందానుభూతికి లోనవుతుంటాడు, వాటిపై ఆసక్తి పెరుగుతుంది. ఇదే పరేషానుభవం అంటారు శిలా ప్రభుపాద అనమాట. అటువంటి పరతత్వ అనురాగం ఏదైతే ఉందో అది పరేషానుభవం అనేటువంటి విషయం ద్వారా చెప్పడం జరిగిందని ఆధ్యాత్మిక అనుభూతి, ఆధ్యాత్మిక సంతృప్తి అంటారు శిలా ప్రభుపాద వారి భాష్యంలో అనమాట. సో ఈ కృష్ణ భక్తి భావన, రసభావన అంటే ఏదైతే భగవత్ సంబంధమైనటువంటి శ్రవణ కీర్తన స్మరణం, అర్చన వందన పాదసేవనం, దాస్య సాఖ్య ఆత్మనివేదన వంటి నవవిధ భక్తుల ద్వారా, భగవంతుని భక్తి మార్గముల ద్వారా భగవంతుని సేవించి ఆరాధించి భగవంతుని వైపు తన్మయత్వము చెందేటువంటి ఆనందానుభూతి ఏదైతే ఉందో ఇది మన భవ రోగములకు చికిత్స అంటారు శిలా ప్రభుపాద. ఏ విధంగా అయితే ఆకలితో ఉన్నవాడు తాను తినే ప్రతి ముద్దలో తృప్తిని పొందటంలో ఈ సంతృప్తిని పోవచ్చు, బాగా ఆకలి ఉన్నవాడికి, ఎన్నో రోజులకు ఆహారం దొరకని వాడికి ఎప్పుడైతే ఆహారం ఇస్తామో వాడు ప్రతి ముద్దను, ప్రతి మెతుకును ఎంతో ఆనందంగా స్వీకరిస్తాడు అనమాట. ఆకలిగా ఉన్నవాడు ఎంత ఎక్కువ తింటే అంత అధికంగా తృప్తిని, శక్తిని పొందుతాడో. ఎప్పుడైతే నిరంతరమైనటువంటి భక్తి యోగ సాధనతో మనసు భౌతిక విషయాలపై విముఖత
పరిపూర్ణత ఉంటుంది, పొంది అధికమైన దివ్యానందము మరియు సంతృప్తి పొందేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇది చక్కని వైద్యం మరియు పచ్చంతో రోగాన్ని చేసేటువంటి ప్రక్రియ అనమాట. అంటే ఎటువంటి భవరోగములు, అనారోగ్యములు మనలో ఉన్న, ఏమిటి మన భవరోగములు, అనారోగ్యములు మనకు ఉండేది? భౌతికమైనటువంటి అనారోగ్యములు ఇంద్రియ భోగమే మనకు ఉండేటువంటి అత్యంత భయంకరమైనటువంటి ఇంద్రియానుభూతి, ఇంద్రియ భోగం కోసమే మనము తప్పిస్తూ ఉంటాం అన్నమాట. దాని నుంచి ఏ విధంగా మనము బయటపడచ్చు అంటే, ఆ ఇంద్రియములకు సరైనటువంటి ఆనందాన్ని కలుగు చేయడం ద్వారా, అటువంటి పచ్చంతో, అంటే ఆహారం ఇస్తాము కానీ ఏది మన భవరోగానికి అంటే ఇంద్రియములకు కూడా సరైనటువంటి ఆహారం ఇస్తాం అనమాట. ఇది భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క రూపము, భగవత్ సంబంధమైన విషయ జ్ఞానం అనేటువంటి ఆహారాన్ని ఎప్పుడైతే ఇంద్రియములకు ఇస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ఈ భవరోగము, భౌతిక సంబంధమైనటువంటి రోగము, మనము దీని నుంచి దూరం అవుతాం. అందుకనే కృష్ణ భగవాను యొక్క దివ్య లీలలను శ్రవణం చేయటం మూర్ఘమైనటువంటి మన మనస్సుకు, నిగ్రహింపబడలేనటువంటి మనస్సుకు చక్కటి వైద్యం అవుతుందన్నమాట. కృష్ణ ప్రసాదం స్వీకరించడం భవరోగికి సరైనటువంటి ఆహారం అవుతుంది. అంటే భగవంతుని కోసం తయారు చేసి భగవంతునికి నివేదించినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో దానిని స్వీకరించడం చేత తృప్తి కలుగుతుంది, భౌతికమైనటువంటి అనారోగ్యం నశిస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం మనలో పెరుగుతుంది అనమాట. ఇదే విషయాన్ని ముకుందమాలా స్తోత్రంలో కులశేఖర ఆళ్వారు అంటారన్నమాట. వ్యామోహ ప్రసమౌషధం ముని మనోవృత్తి ప్రవృత్సౌషధం దైత్యేంద్రార్తి కరౌషధం త్రిభువనే సంజీవనైకౌషధం భక్తాత్యంత హితౌషధం భవ భయ ప్రధ్వంసనైకౌషధం శ్రేయప్రాప్తి కరౌషధం పిబ మన శ్రీకృష్ణ దివ్య ఔషధం. శ్రీకృష్ణ అనేటువంటి దివ్య ఔషధాన్ని మనం తీసుకుందాము. వ్యామోహాన్ని నశింపజేస్తుంది. మునుల యొక్క మనోవృత్తి ఎలా ఉంటుంది, మునుల యొక్క మనులు ఏ విధంగా ప్రవర్తిస్తాయో అటువంటిది పొందేటువంటి ఔషధం మనం పొందుదాము. మనలో ఉన్నటువంటి ఆసురు గిణాలను నశించేటువంటి, భౌతికమైనటువంటి కోరికలు నశించేటువంటి ఔషధము శ్రీకృష్ణ ఔషధము. ఈ మూడు లోకాలలో కూడా, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, భూలోకము, ఈ మూడు లోకాలలో కూడా సంజీవుని లాంటి ఔషధం ఏది? శ్రీకృష్ణ దివ్య ఔషధం. భక్తులకు అత్యంత హితమును చేకూర్చేది, మంచిని చేకూర్చేది ఔషధం ఏది? శ్రీకృష్ణ దివ్య ఔషధం. భవభయ ప్రధ్వంసనైక ఔషధం. భౌతికమైనటువంటి భయాలన్నింటినీ నాశనము చేసేటువంటి ఔషధం శ్రీకృష్ణ దివ్య ఔషధం. శ్రేయప్రాప్తి కర ఔషధం. మనం స్వీకరించడానికి, మన కళ్యాణం, మనకు మంచిని జరగటానికి మన చేతులలో అందుబాటులో మనకున్నది ఏమిటి? శ్రీకృష్ణ దివ్య ఔషధం. దాన్ని ఏం చేద్దాం? పిబ మన శ్రీకృష్ణ దివ్య ఔషధం. మన మనస్సు ద్వారా దాన్ని స్వీకరిద్దాము. భగవంతుని యొక్క నామమును, కథను, లీలను, శ్రవణ కీర్తన స్మరణముల ద్వారా అటువంటి ఉన్నతమైనటువంటి సంజీవని వంటివి మనకు భౌతికమైనటువంటి భవబంధాల నుంచి విముక్తిని చేసి శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక లోకములో మనం నిలబెట్టేటువంటి భగవంతుని యొక్క ఉన్నతమైనటువంటి శ్రీకృష్ణ దివ్య ఔషధాన్ని మనం స్వీకరిద్దాం అనే విషయాన్ని ఇక్కడ కులశేఖర ఆళ్వారు ముకుందమాలా స్తోత్రంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. సో అది చెప్పుకుంటూ మనము తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. హరే కృష్ణ. మత చదువుతారా? హరే కృష్ణ. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. మనసుకు కళ్ళెం వేయిన వాడికి ఆత్మానుభూతి కఠినమైన కార్యం, కానీ మనస్సు నిగ్రహించబడి యుక్తమైన పద్ధతుల ద్వారా యత్నించేవానికి తప్పక జయం కలుగుతుంది. ఇది నా అభిప్రాయం. హరే కృష్ణ. హరే కృష్ణ. వైకుంఠేశ్వరి మాతాజీ చదువుతారా మీరు? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. అసంయతాత్మనా యోగో దుష్కృపా ఇతి మే మతి వాష్యాత్మనాస్తు యాతా శక్యో నాప్తుముపాయతః. మనసు నిగ్రహింపబడునని వానికి ఆత్మానుభవం అతి కష్ట కార్యం, కానీ మనోనిగ్రహము కలిగి
తగిన పద్ధతుల ద్వారా ప్రయత్నం చేయువానికి జయము తప్పక సిద్ధించును. ఇది నా అభిప్రాయం. హరే కృష్ణ ప్రభు. కృష్ణ. తురియ రుక్మిణి దేవిదాసి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ మాతాజీ. అసంయతాత్మనా యోగో దృష్పాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతత సఖ్యో వాప్తుముపాయతః. మనస్సు నిగ్రహింపబడిన వానికి ఆత్మానుభవం అతి కష్టకార్యము. కానీ మనోనిగ్రహం కలిగి తగిన పద్ధతుల ద్వారా ప్రయత్నం చేయడానికి జయం తప్పక సిద్ధించును. ఇది నా అభిప్రాయము. హరే కృష్ణ. ఇక్కడ భగవానుడు చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఇది నా అభిప్రాయం చెప్తున్నారు. ఏంటి? మనస్సు ఎవరికైతే నిగ్రహింపబడదో వారికి ఆత్మానుభవం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయము. అదే సందర్భంలో మనోనిగ్రహం ఉండి తగిన పద్ధతుల ద్వారా ప్రయత్నం చేసే వారికి తప్పకుండా జయం లభిస్తుంది అనే విషయాన్ని భగవానుడు స్పష్టం చేస్తున్నాడు. అంటే విషయకర్మల నుంచి మనస్సును దూరం చేయటానికి తగిన చికిత్సను పొందని వాడు ఎవరైతే ఉన్నారో, అంటే భౌతికమైనటువంటి భావనలకే పరిమితము కాకుండా దాని నుంచి బయటపడటానికి మనం ప్రయత్నం కనుక చేయకపోతే, ఆ ప్రయత్నం చేయని వాడు ఎవరైతే ఉన్నాడో వారు ఆత్మానుభవంలో విజయాన్ని సాధించలేరు అనే విషయాన్ని భగవానుడు స్పష్టం చేస్తున్నారు అనమాట. శిలా ప్రభుపాదుల వారి భాషలో అంటారు, మనోనిగ్రహం లేని యోగాభ్యాసము ఏదైతే ఉన్నదో, ఏదైతే మనోనిగ్రహం చూస్తుంటాం సమాజంలో అనేక రకమైనటువంటి యోగాభ్యాసములను నేర్పించేటువంటివి వ్యక్తులను, సంస్థలను చూస్తూ ఉంటాము. దానికి డబ్బులు కట్టి మరీ వెళ్ళేటువంటి చాలా మందిని కూడా చూస్తుంటాము. ఇది కేవలం ఇది అంతా కూడా మనోనిగ్రహం లేకుండా కనుక ఇది చేస్తే ఇది కేవలం కాలం వృధా చేయటమే అవుతుందన్నమాట. ఎందుకంటే భౌతిక ఆనందంలో మనస్సు నిమగ్నం చేత యోగాభ్యాస సాధన అనేది ఏదైతే ఉందో అది ఎటువంటిదంటే, ఒకవైపు అగ్నిలో ఒక మంట ఉన్నది, దానిలో ఒకవైపు నుంచి ఒక చేత్తో నీళ్లు పోస్తూ ఇంకో చేత్తో దానికి వైపున దాని ఫ్యాన్తో విసురుతుంటే మంట మండించడానికి ప్రయత్నం చేస్తూ ఇంకో వైపు నుంచి నీళ్లు పోస్తుంటే ఇది సాధ్యం అవుతుందా? ఇది సాధ్యం కాదనమాట. అందుకని మనోనిగ్రహం లేనటువంటి యోగాభ్యాసమును నేర్పించేటువంటి యోగాభ్యాస ప్రయత్నం ఏదైతే ఉందో ఇది వాళ్ళ సమయాన్ని వృధా చేయటం కోసమే. బాహ్యానికి ఆకర్షణీయంగా అవి కనిపించినప్పటికీ కూడా ఆత్మానుభవం మాత్రము అవి ఎప్పటికీ ఉపయోగపడవు అనే విషయాన్ని శిలా ప్రభుపాదులు స్పష్టం చేస్తున్నారు. సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనస్సును ఎప్పుడూ కూడా దివ్యమైనటువంటి ప్రేమయుత సేవలో లగ్నం చేయటం ద్వారా మనస్సును నియంత్రించాలి. ఎటువంటి సేవలో? భగవత్ సేవలో నియోగించడం ద్వారా మనస్సుని ఏ విధంగా శ్రవణ కీర్తన స్మరణముల చేత మనస్సును నియంత్రించాలి అనేటువంటి విషయాన్ని మరొకసారి శిలా ప్రభుపాదుల భాష్యంలో స్పష్టం చేస్తున్నారు అన్నమాట. అందుకని కృష్ణ భక్తి రస భావన ఏదైతే ఉందో అది లేకుండా ఎవ్వరూ కూడా మనస్సును నియంత్రించలేరు. భగవద్భక్తి లేకుండా, భగవద్భక్తి భావన లేకుండా, భగవంతునితో తన్మయత్వం చెందేటువంటి ఆలోచన వ్యవస్థ లేకుండా ఎవ్వరు కూడా మనస్సును నియంత్రించలేరు. యోగాభ్యాస ఫలాన్ని ఎవరైతే ఉన్నారో, ఇది కృష్ణరక్తి భావనలో ఉన్నారో, దీని వలన యోగాభ్యాస ఫలం ఏదైతే ఉందో అది ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం లేకుండానే, కష్టం లేకుండానే సులభంగా పొందగలరు అనమాట. కేవలం యోగాభ్యాసం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణ భక్తి రస భావన కనుక లేకపోతే వాళ్ళు ఎప్పటికీ కూడా తాము పొందవలసినది అనుకున్నది దాన్ని పొందలేరు అనే విషయాన్ని శిలా ప్రభుపాదులు స్పష్టం చేస్తారనమాట. సో ఇందులో ప్రత్యేకించి తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఆ విషయం చెప్పుకుంటూ మనము 37వ శ్లోకంలోకి. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి.
అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, మొదట్లో ఎంతో శ్రద్ధతో ఆత్మానుభవ పద్ధతిని స్వీకరించిన తర్వాత లౌకికత్వం కారణంగా దానిని విడిచి ఆ విధంగా యోగంలో పూర్ణత్వం పొందలేకపోయినా విఫల యోగి గతి ఏమిటి అని. హరే కృష్ణ. నాగమణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జును పలికెను, ఓ కృష్ణ, తొలుత ఆత్మానుభవ విధానం శ్రద్ధతో అనుసరించి పిదప లౌకిక భావన కారణంగా దానిని త్యజించి యోగంలో పూర్ణత్వం పొందలేని విఫల యోగి గమ్యమెట్టిది. హరే కృష్ణ. హరే కృష్ణ. సరోజన మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. గణపతి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ. అర్జున ఉవాచ ఏతి సర్దయోపేతో యోగచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత ఆత్మానుభవ విధానము శ్రద్ధతో అనుసరించి పిదప లౌకిక భావన కారణంగా దాన్ని త్యజించి యోగలో పూర్ణత్వము పొందలేని విఫల యోగి గమ్యమెట్టిది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు అనమాట, బాగానే ఉందా, నువ్వు బాగానే చెప్తున్నావు అన్ని విషయాలు కూడా. ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో తొలుత ఆత్మానుభవ విధానం శ్రద్ధతో అనుసరించి మొదట్లో ఆత్మానుభవాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నము సాధన విశేషంగా చేస్తారు. కానీ తరువాత లౌకిక భావన కారణంగా దాని ఆ మార్గాన్ని వదిలిపెట్టి ఎవరైతే యోగంలో పూర్ణత్వం పొందలేని విఫల యోగి ఎవరుంటారో వారి యొక్క గమ్యం ఏమిటంటే సాక్షాత్తు మనకి ఈ ప్రశ్నకి చక్కని ఉదాహరణ జడభరతుడు అనమాట. ఏదైతే తాను సాధిద్దామని అరణ్యంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తాడో, ఒక జింక చేత ఏ విధంగా తాను పతనం చెందుతాడో అనేటువంటి అంశం ఏదైతే ఉన్నదో దానికి ఖచ్చితంగా అర్జునుని ప్రశ్న కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. అందుకని ఆత్మానుభవం గురించి శిలాప్రభుపాదులు వారు చెప్తారన్నమాట. యోగం పొందే మార్గం ఏమిటి, ఆత్మానుభవ యోగాన్ని పొందే మార్గము భగవద్గీతలో వివరించబడింది. జీవుడు వాస్తవానికి పాంచభౌతిక దేహం కాక దానికి అతీతుడైనటువంటి విషయం. ఎందుకని ఆత్మ, జీవాత్మ అనేటువంటి విషయము సచ్చిత్ ఆనందం అందే అతనికి నిజమైన ఆనందం ఉన్నది తెలిపే జ్ఞానం ఆత్మానుభవం యొక్క మూల సిద్ధాంతం. అంటే తాను దేహము కాదని, తాను దేహము, తనలో ఉన్నటువంటి జీవాత్మ ఏదైతే, దేహములో ఉన్నటువంటి జీవాత్మ ఏదైతే ఉందో సచ్చిదానంద స్వరూపమైనటువంటి భగవంతునితో గుణములో ఒకే రకమైనటువంటి జీవాత్మ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవటమే ఆత్మానుభవం యొక్క మూల సిద్ధాంతం. ఇందులో ఎటువంటి సంశయం లేదనమాట. నిత్య జీవనం, జ్ఞానం మరియు ఆనందములు అంటే శాశ్వతమైనటువంటి జీవనము, జ్ఞానము మరియు ఆనందములు దేహము మనస్సులకు అతీతమైనటువంటివి. అంటే ఇవి మనస్సు దేహము ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటిది కాదు, ఆనందమయమైనటువంటిది కాదు, ఎప్పుడు దుఃఖకారకమైనటువంటి ఇవి రెండు కూడా మనస్సు కానీ శరీరము కానీ జీవాత్మ మటుకు శాశ్వతమైనటువంటిది, సచ్చిత్ ఆనందమయ స్వరూపము జీవాత్మ. ఇది భగవానుడు కూడా సచ్చిదానంద స్వరూపుడు కాబట్టి భగవానుడి నుంచి వచ్చినటువంటి జీవాత్మ ఏదైతే ఉందో భగవంతుని యొక్క తటస్థ శక్తి గుణరూపముగా భగవంతుడితో సమానమైనది కాబట్టి అది సచ్చిదానందమైనటువంటి స్థితిలో ఉంటుందన్నమాట. ఇంకా శిలాప్రభుపాద చెప్తారు, ఈ ఆత్మానుభవం ఏదైతే ఉందో అంటే తాను జీవాత్మను, తాను బ్రహ్మమును అని తెలుసుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి అనేక మార్గాలు ఉన్నాయి. దాన్ని మనము జ్ఞాన మార్గం ద్వారా పొందవచ్చు, అష్టాంగ యోగ మార్గం ద్వారా పొందవచ్చు, లేక భక్తి మార్గం ద్వారా కూడా మనం పొందగలం. అయితే వీటి ద్వారా జీవుడు ఏం తెలుసుకోవాలి, తన సహజమైనటువంటి స్థితిని తెలుసుకోవాలి. తనకు భగవానుతో గల సంబంధాన్ని తిరిగి మళ్ళా గుర్తు చేసుకుని తిరిగి భగవంతుని యొక్క భక్తి భావనలో అత్యున్నతమైనటువంటి పూర్ణత్వ స్థితి ఇవ్వగలిగినటువంటి కర్మల గురించి తెలుసుకోవాలి. తన శాశ్వతమైనటువంటి సహజమైనటువంటి తన జీవితం గురించినటువంటి జ్ఞానము ఎక్కడ ఇవ్వగలరు, ఎలా
భావనతో అత్యున్నతమైనటువంటి ఆ కర్మల గురించి తెలుసుకోవాలి. ఈ 3 మార్గాలలో మనం దేన్ని చేపట్టినా జీవుడు సాధనను అనుసరించి శీఘ్రంగా లేక ఆలస్యంగా దివ్య గమ్యం చేరగలడు. అంటే జ్ఞాన మార్గము కానీ, అష్టాంగ యోగము కానీ, భక్తి యోగ మార్గము కానీ దేనిని చేపట్టినా కూడా జీవుడు సాధనను అనుసరించి శీఘ్రంగా, అంటే వెంటనే లేదా కొద్దిసేపు అయిన తర్వాత, కొద్ది కాలం తర్వాత అయినా భగవంతుని యొక్క దివ్యధామాన్ని చేరగలడు. భగవానుడు ఇదే విషయాన్ని 2వ అధ్యాయంలో చెప్తారన్నమాట. ఆధ్యాత్మిక మార్గంలో కొద్దిపాటి ముందడుగు కూడా ముక్తికి గొప్ప దోహదం కాగలదు. మనం ఎక్కడైతే మనం కొనసాగిస్తున్నామో, ఎక్కడైతే మనం మన గమ్యాన్ని చేరలేకపోయినామో, తదుపరి జన్మలో భగవానుడు దానికి సంబంధించిన వాతావరణాన్ని కలుగజేస్తాడు. మనందరము కూడా అటువంటి స్థితిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. గత జన్మలో మనము భగవంతుని చేరేటువంటి ప్రయాణములో మన ప్రయాణాన్ని పూర్తి చేసుకోలేకపోయాము. అందుకని ఈ భౌతిక జగత్తులో ప్రత్యేకించి మనకి ఇట్లా సాధు సాంగత్యము, శాస్త్ర సాంగత్యము, సత్సాంగత్యము లభించింది. ఎందుకు లభించింది? పూర్వజన్మ ఫలంగా లభించింది. ఇటువంటివి ఏదైతే సాధు సాంగత్యము, శాస్త్ర సాంగత్యము, సత్సాంగత్యము లభించిందో దీనిని మనము చక్కగా ఈ జన్మలో ఇక మరలా ఆలస్యం చేయకుండా ఈ జన్మలోనే ఉపయోగించుకుని ఈ జన్మలోనే మళ్ళా మరుజన్మ పొందకుండా పొందేటువంటి భగవంతుని యొక్క దివ్యధామమునకు మన యొక్క శాశ్వతమైనటువంటి చిరునామా, మన అడ్రస్ ఏది? మన పర్మనెంట్ అడ్రస్ గోలోక బృందావనము. ఆ గోలోక బృందావనానికి మనం తిరిగి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. నిరంతరము కూడా ఆ ప్రక్రియలో మనం ముందుకెళ్ళాలన్నమాట. దీనికి 3 మార్గాలు ఉన్నప్పటికీ కూడా కానీ ప్రత్యక్షమైనటువంటి మార్గం ఏమిటి? మనల్ని నేరుగా తీసుకెళ్ళినటువంటి భగవంతుని దగ్గరికి తీసుకునేటువంటి మార్గము భక్తి యోగ మార్గం అనే విషయాన్ని శిలా ప్రభుపాద భాష్యంలో స్పష్టం చేస్తారనమాట. ఎందుకంటే అష్టాంగ యోగ విధానం ఏదైతే ఉన్నదో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి యోగములతో కూడినటువంటి అష్టాంగ యోగ విధానం ఏదైతే ఉన్నదో ఇది మన ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో సాధ్యమా అనేటువంటి ప్రశ్నను కనుక మనం వేసుకుంటే, శ్రద్ధతో స్వీకరించినా కూడా జ్ఞానము లేదా అష్టాంగ యోగ పద్ధతి ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ యొక్క ఆధునిక కాలంలో ఆచరణ సాధ్యము కానటువంటిది అనే విషయాన్ని శిలా ప్రభుపాద స్పష్టం చేస్తారన్నమాట. అందుకని ఈ మార్గముల్లో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అనేక కారణాల వలన మనం విఫలం చెందేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా అయితే జడభరతుడు ప్రయత్నం చేశాడో ఆ విధంగా విఫలం చెందేటువంటి అవకాశం ఉంది. అయితే మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ విధానం అనుసరించడంలో మనుషుడికి విశేష శ్రద్ధ ఉండకపోవచ్చు. దానికి కారణం అదనమాట. అందుకని ఆధ్యాత్మిక మార్గం చేపట్టడం అంటే మనము దాదాపు మాయతో యుద్ధం చేయటం వంటిదే. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలని సంకల్పం చేస్తామో అది దానికి అనుకూలమైనటువంటి వసతులన్నీ భగవానుడు ఏర్పాటు చేస్తాడు. ఇది డైలీ క్లాసెస్, వీక్లీ క్లాసెస్, సత్సాంగత్యము, శిక్షా గురువులు, దీక్షా గురువులు వీళ్ళందరి ఏర్పాటు కూడా భగవానుడు చేస్తాడు. మనం క్లాసులకు కూడా వెళ్తాము. కానీ తర్వాత మనల్ని మాయ లాగేస్తున్నాం. ఒక్కోసారి మాయ ఏం చేస్తుంది? వీడు మంచి మార్గంలో వెళ్తున్నాడు, వీడిని మనము ఆ మార్గంలో వెళ్ళనీయకుండా చేయాలని మాయ వెంటనే తన శక్తినంతా ఉపయోగించి మనం ఆ మార్గం నుంచి బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. అందుకని మనం దాని నుంచి చాలా శ్రద్ధతో జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకని ఎవరైనా మాయ ఆకర్షణకు లోను కాకుండా ఆధ్యాత్మిక మార్గానికి దూరం కాకుండా మనం మోహంలో పడకుండా నిరంతరము సత్సాంగత్యము తప్పనిసరి చేసుకోవాలి మన జీవితంలో. సత్సాంగత్యము కనుక లేకపోతే మనల్ని ఎప్పుడు ఏ మాయ అయినా మనల్ని పడేసేటువంటి అవకాశం ఉంది. ఏమిటి సత్సాంగత్యం అంటే? నిత్యం భాగవత సేవయ. మనం ప్రతిరోజు కూడా భాగవత సేవ చేయాలి. భాగవత సేవ అంటే భగవంతుని యొక్క శ్రీమద్ భాగవతాన్ని మనం నిత్యం వినేటువంటి శ్రవణ కీర్తన స్మరణం చేయాలా, భాగవత సేవ చేయాలా. అర్చనం వందనం పాదసేవనం ఎవరికి? పరమ భాగవతులకి. భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో భగవంతునికి భగవద్భక్తులకి అర్చనం వందనం పాదసేవనం చేయాలా. కాదు, ఈ విధంగా నవవిధ భక్తి మార్గముల ద్వారా ఎప్పుడైతే మనము నిరంతరము నెలకొని ఉంటామో అప్పుడు అప్రయత్నంగా మనము మాయ నుంచి దూరం అవుతాము. మాయ కూడా మన నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకే శిలా ప్రభుపాద చివరిలో ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి యోగాచలిత మానస ఆధ్యాత్మిక మార్గం నుంచి పతనం చెందటం, అర్జునుని ప్రశ్న ఏదైతే ఉందో భగవాను గతంలో చెప్పిన దాన్ని తిరిగి నిర్ధారించుకోవడానికి ఇక్కడ ఈ విధంగా ప్రశ్నించాడు. ఒకవేళ పతనం చెందితే ఏంటి అనమాట?
అందుకని ఆత్మానుభవ మార్గం నుంచి వైదొలగటం వలనటువంటి కష్టాలు అర్జునుడికి పూర్తిగా తెలుసు. అందుకే మాయా ప్రభావం వల్ల పతనం చెందేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఆ కలిగే ఫలితాలను తెలుసుకోవడానికి అర్జునుడు ఇక్కడ కుతూహల పడుతున్నాడు అనమాట. సో ఆ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి, మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. హరే కృష్ణ చెప్పుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్దాము. ఈ శ్లోకం చదివే ముందు మిగిలిన వాళ్ళందరికీ కూడా చిన్న విజ్ఞప్తి. మీ అంతటా మీరు చేతులు ఎత్తకపోతే నేను ఒక్కళ్ళని పేరు పెట్టి పిలిచేటువంటి అవకాశం ఉంది. సో అందుకని నేను ఒక ఆర్డర్గా పిలుస్తుంటాను పిలిచేటప్పుడు అనమాట. ఇప్పుడు దాకా చదివిన వాళ్ళకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా చదవడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు హ్యాండ్స్ రైజ్ చేయండి. లేకపోతే మాతా చదవంగా తర్వాత 1 by 1 పేర్లు పెట్టి పిలుస్తాను, మీరు తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. హరే కృష్ణ. మత శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, హరే మీరు కృష్ణ. చదవాలి. మాత చదవండి మిత్రులు, మీరు చదవండి. మీరు తర్వాత చదవలేదు కదా ప్రభుజీ? చదువుతున్నా మాతాజీ. ఓకే. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. మాకు చదువు. హరే కృష్ణ. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. ఓ మహాబాహో శ్రీకృష్ణ, ఆధ్యాత్మిక మార్గం నుండి వైదొలిగిన అట్టి మనుజుడు ఆధ్యాత్మిక జయము మరియు లౌకిక జయమును రెండింటినీ పొందినవాడే ఎచ్చోటను స్థానము లేకుండా గాలిచే చెదిరిన మేఘములే నశింపడా. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణాని మాత చదవండి మాత. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రాహ్మణః పది. ఓ మహాబాహో శ్రీకృష్ణ, ఆధ్యాత్మిక మార్గం నుండి వైదొలిగిన అట్టి మనుజుడు ఆధ్యాత్మిక జయము మరియు లౌకిక జయమును రెండింటినీ పొందినవాడై ఎచ్చోటను స్థానము లేకుండా గాలిచే చెదిరిన మేఘము వలె నశింపడా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇది చిన్న కరెక్షన్, అది పొందని వాడే. ఓకే, సో ఇట్స్ ఓకే. ఓకే, ఇంకా కృష్ణాని మాత చదివారు. నెక్స్ట్ నేను పేరు పిలుస్తాను, ఎవరు చేయట్లేదు కాబట్టి. యశోద మాతాజీ మీరు చదువుతారు. ప్రభు చదువుతాను ప్రభు. ఓకే, చదవండి. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణపది. ఓ మహాబాహో శ్రీకృష్ణ, ఆధ్యాత్మిక మార్గము నుండి వైదొలిగిన అట్టి మనుజుడు ఆధ్యాత్మిక జయము మరియు లౌకిక జయమును రెండింటిని పొందని వాడై ఎచ్చోటను స్థానము లేకుండా గాలిచే చెదరిన మేఘము వలె నశింపడా. హరే కృష్ణ. ప్రభుజీ. సో హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. సో ఇక్కడ అర్జునుడు మరొక సందేహాన్ని లేవనిస్తున్నాడు. ఏంటది? మహాభావ శ్రీకృష్ణ, ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఒకవేళ ఆధ్యాత్మికంగా జయాన్ని కనుక పొందలేకపోతే వాళ్ళు లౌకిక జయాన్ని కూడా పొందకుండా రెండిటికి చెడ్డ రేవడు అంటారు మన వాళ్ళు తెలుగు అనమాట. రెండుకి చెడ్డ రేవడు అనమాట. అటు ఆధ్యాత్మిక జయము ఇటు లౌకిక జయము రెండుకు పొందకుండా ఏ విధంగా అయితే ఆకాశంలో ఉన్నటువంటి మేఘము గాలి వలన చెల్లాచెదరైపోతుందో, బాగా వర్షం కూడా కురవాలని వచ్చినటువంటి మేఘం అవుతుంది. ఎప్పుడైతే మంచి గాలి వచ్చిందో ఆ మేఘం అక్కడి నుంచి పక్కకు పోతుంది అనమాట. ఆ విధంగా గాలిచే చెదిరిన మేఘం వల్లే నశించడా
అనేటువంటి ఒక పెద్ద డౌట్ని ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ ముందు పెట్టారనమాట. శిలాప్రభుపాదులు అంటున్నారు, ఈ మానవ అభ్యుదయం ఏదైతే ఉందో దీనికి 2 మార్గాలు. అంటే మానవుడు ఉన్నతికి స్థితికి చేరాడు అని చెప్పడానికి 2 రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి జయము, రెండోది లౌకికమైనటువంటి మన భౌతిక పరిధిలో ఉన్నటువంటి జయం అనమాట. ఈ లౌకికులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఆధ్యాత్మిక మార్గం మీద అంత ఆసక్తి ఉండదు. కేవలం ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిని పొందడం ద్వారా లేదా లౌకికంగా ఎన్నో ఉన్నత స్థితిని పొందడం ద్వారా దానికి సంబంధించిన కర్మల ద్వారా ఉన్నత లోకాలను పొందాలని కోరికతో ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా ఎవరైతే మనం చూస్తుంటాం ప్రస్తుత సమాజంలో అనమాట వాళ్ళు. కానీ ఆధ్యాత్మిక మార్గం ఏదైతే ఉందో దీన్ని గనక చేపడితే ఏం చేయాలి? వీడు విషయ కర్మల నుంచి, అంటే భౌతికమైనటువంటి ఇంద్రియ భోగాన్ని చేసేటువంటి కర్మల నుంచి దాని నుంచి వెనక్కి రావాలా. అన్ని రకాల నామమాత్ర సుఖాలను త్యాగం చేయవలసి ఉంటుంది. అందుకని ఈ మార్గం ఎవరైతే అనుసరించే వాళ్ళు ఉంటారో వాళ్ళు గనక తమ సాధనలో గనక విఫలమైతే అటు బాహ్యానికి ఇటు ఆధ్యాత్మిక మార్గానికి రెండిటికి నష్టపోయినలాగా వాళ్ళ కనిపిస్తారు కదా. అటువంటి వాళ్ళు అటు భౌతిక సుఖాన్ని అనుభవించలేరు, అలాగే ఆధ్యాత్మిక జయాన్ని సైతం పొందలేరు. వాళ్ళు ఏమవుతుందంటే గాలి కొట్టినప్పుడు ఏ విధంగా మేఘము చెల్లా చెదరవుతుందో ఆ విధంగా చెల్లా చెదరయి రెండింటికి కూడా పనికిరాని వాళ్ళుగా పోతారు. అందుకని అట్లా జరిగినప్పుడు పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ అర్జునుడు భగవానుడి ముందు ప్రస్తావించాడు అనమాట. అందుకని ఇక్కడ బ్రహ్మణపతి అనేటువంటి ఆత్మానుభవ మార్గం గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. జీవుడు తాను దివ్యుడనని, అంటే బ్రహ్మము పరమాత్మ భగవానుని ప్రకటైనటువంటి పరతత్వ అంశ రూపమని తెలుసుకోవటం అనమాట. ఇది ముఖ్యమైనటువంటిది. బ్రహ్మపతి, పతి అంటే మార్గము, ఏదైతే బ్రహ్మ మార్గము అనేది ఉన్నదో దాని అనమాట. తత్తత్వ విదత్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అనే శ్లోకం మనకి శ్రీమద్ భాగవతంలో వస్తుంది. ఇది తత్తత్వం విదత్తత్వం యజ్ఞానం అవ్యయం. ఇది ఈ జ్ఞానం ఏదైతే ఉందో అవ్యయమైన ఈ జ్ఞానం ఏదైతే, ఏ జ్ఞానము? బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి. భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము. బ్రహ్మము నేను బ్రహ్మమును, భగవత్ స్వరూపమును, భగవంతుని యొక్క అంశను నేను. పరమాత్మేతి నేనే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా భగవంతుని యొక్క అంశలు. ఈ సృష్టి నాలో ఉన్నటువంటి సమస్త జీవరాశులలో ఉన్నటువంటి భగవానుడు తన లోకములో తన దివ్యధామములో భగవానుడుగా సగుణ సాకారుడుగా ఉన్నాడు. ఇది పరతత్వ యొక్క జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో ఇది ఆత్మానుభవ మార్గము. ఎవరైతే దీంట్లో ఆ జయాన్ని పొందిన ఆధ్యాత్మికుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడే పరతత్వం అని తెలుసుకొని అతనికి శరణం చేసి ఉంటారనమాట. ఈ బ్రహ్మానుభవం పరతాత్మానుభవం ద్వారా ఇటువంటి జీవిత లక్ష్యం చేరటానికి అనేక జన్మలు అవసరమవుతాయి. భగవాన్ చెప్తాడు భగవద్గీతలోని, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అంటారు భగవానుడు. అనేక జన్మలు ఎత్తిన తర్వాత కానీ భగవానుని గురించినటువంటి ఆలోచన, శ్రీకృష్ణుని గురించినటువంటి ఆలోచన, శ్రీకృష్ణుని గురించినటువంటి సందేశము, కృష్ణ భగవానునికి శరణాగతి చేయాలన్నటువంటి పరతత్వ జ్ఞానము ఇది మనకు లభించదు. అందుకే ఇందాక చెప్పాను అనమాట, ఆ విధంగా మనందరము కూడా అదృష్టవంతులని. గత జన్మ దాకా మనము పూర్తి చేయలేకపోయినటువంటి భగవంతుని చేరేటువంటి ప్రయాణం ఏదైతే ఉన్నదో అది ఆ ప్రయాణం చేయటానికి ఈ జన్మలో మనకు చక్కటి అవకాశం లభించింది. సాధు సాంగత్యము లభించింది, సత్సాంగత్యము లభించింది, చక్కటి శిక్షా గురువులు దీక్షా గురువుల సాంగత్యం లభించింది, శాస్త్ర సాంగత్యం లభించింది. భగవద్గీత భాగవతముని శిలాప్రభుపాదుల వారి భాష్యాన్ని ఆధారంగా అర్థం చేసుకుని మనలో నింపుకోవడానికి మహత్తరమైనటువంటి అవకాశం వచ్చింది. దీక్షా గురువుల చేత మంత్రోపదేశాన్ని పొంది భగవంతుని యొక్క పవిత్ర నామాన్ని నిరంతరము జపం చేసేటువంటి అవకాశం కలిగింది. ఇటువంటి అవకాశం అందరికీ లభించదు. ఎన్ని కోట్ల మంది భౌతిక జగత్తులో ఉన్నారు, వాళ్ళలో ఎన్ని లక్షల మంది మాత్రమే భగవంతునికి సంబంధించినటువంటి నామాన్ని దీక్షగా తీసుకున్నారు. ఇది అన్నమాట. అందుకని ఇదే మనుష్యాణం సహస్రేషు, సహస్రం అంటే కొన్ని వేల మందిలో ఎక్కడో ఒక్కళ్ళకి మాత్రమే దొరకనటువంటి అవకాశము మనకు లభించింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాము. ఎందుకంటే ఇది అత్యుత్తమమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవ మార్గం అన్నమాట. ఇదే ప్రత్యక్ష విధానమైనటువంటి భక్తి యోగమే, ఇదే కృష్ణ భక్తి రస భావన అనే విషయాన్ని శిలాప్రభుపాదుల వారు మనకి
భాష్యం ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఆ విధంగా చెప్పుకుంటూ మనము తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఏ తన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తానాహ్యుపపద్యతే. ఏ తన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తానాహ్యుపపద్యతే. హరే కృష్ణ మాతాజీ చదవండి. హరే కృష్ణ. ఏతన్మే సంశయం కృష్ణ చేతుర్మర్హస శేషతః త్వదన్య సంశయస్యాస్య చేతానఃయుపపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేహమును సంపూర్ణంగా తొలగించుకొని నిన్ను వేడుకొంచున్నాను. నీవు తప్ప ఈ సందేహమును నివారించు వారు వేరెవ్వరూ లేరు. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ, కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తానవ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేహమును సంపూర్ణంగా తొలగించమని నిన్ను వేడుకొనుచున్నాను. నీవు తప్ప ఈ సందేహమును నివారించువారు వేరెవ్వరూ లేరు. హరే కృష్ణ. హరే కృష్ణ. సునీత మాతాజీ ఇంకా చెప్పండి. హరే కృష్ణ. చదవండి మాతాజీ. ఏతన్నే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తానహ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేహమును సంపూర్ణముగా తొలగించమని నిన్ను వేడుకొనుచున్నాను. నీవు తప్ప ఈ సందేహమును నివారించు వారు ఎవ్వరూ లేరు. హరే కృష్ణ. సో ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అన్నమాట. అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. ఏంటది మనం చెప్పుకున్నాం అంతకుముందు కూడా. ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణం చేస్తూ ఒకవేళ గమ్యాన్ని చేరుకోలేక పతనం అయిపోతే వాడి పరిస్థితి ఏమిటి మరి కృష్ణుడిని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? అడిగి మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఈ సందేహం ఏదైతే ఉందో నాది, దీన్ని పూర్తిగా నువ్వు నివారణ చేయాలి. ఎందుకంటే నువ్వు తప్ప దీన్ని నివారణ చేయగలిగినటువంటి వారు ఎవ్వరూ లేదు. మనం చూసాం రెండో అధ్యాయంలోనే అర్జునుడు భగవానుడికి సంపూర్ణ శరణాగతి చేశాడు. అప్పటిదాకా తనతో ఉన్నటువంటి తన మేనమామ కొడుకనో లేదా తన స్నేహితుడనో అనేటువంటి భావము లేదు. సాక్షాత్తు శిష్యునిగా ఆయనకి శరణాగతి చేశాడు. అందుకని భగవానునిగా ఆయన్ని దర్శించాడు. అందుకని ఆయన్ని భగవానుడు కాబట్టి ఇటువంటి సంశయం ఏదంటే భగవంతుని దగ్గరకు చేరేటువంటి విషయంలో తన దగ్గరకు చేరిన వాళ్ళు ఎలా చేరారో ఎవరికి తెలుస్తుంది? సాక్షాత్తు భగవంతుడికి తెలుస్తుంది. తెలుస్తుంది కాబట్టి నీ దగ్గరికి చేరాలంటే ఏం చేయాలి? ఈ సంశయం నాకు నువ్వు మాత్రమే తీర్చగలవు. ఎందుకంటే ఆత్మయోగుల యొక్క అంతిమ లక్ష్యం నీవే కాబట్టి అనే విషయాన్ని ఇక్కడ అర్జునుడు చాలా స్పష్టంగా అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. అర్జునుడు సామాన్య జీవుని విషయంలో కాక ఆధ్యాత్మిక మార్గంలో జయం పొందలేని యోగి యొక్క భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు జీవుని భవిష్యత్తును కూర్చున్న ప్రశ్నకు సమాధానంగా భూత భవిష్యత్ వర్తమానములు సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు. మనకు భగవానుడే చెప్పాడు అంతకుముందే అనమాట. నేను ఈ సృష్టికి ముందు ఉన్నాను, ఈ సృష్టి జరుగుతున్నప్పుడు ఉన్నాను, ఈ సృష్టికి తదనంతరము నేను ఉన్నాను, కానీ నువ్వు కూడా ఉంటావు, కానీ నీకు ఆ జ్ఞానం ఉండదు అని చెప్పారనమాట. అందుకని భూత భవిష్యత్ వర్తమాన కాలమును సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకని జీవుల వ్యక్తిత్వంలో గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో నిలిచి ఉంటారని, భవబంధం నుంచి ముక్తిని పొందిన తర్వాత వాళ్ళు వ్యక్తిత్వంతో కొనసాగుతారనే విషయాన్ని భగవానుడు భగవద్గీత మొదట్లోనే మనకు తెలియజేశారు. అదే సందర్భంలో ఈ శ్లోకంలో మరొకసారి మనకు శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఉన్నత స్థితి గురించి అర్థమయ్యేటువంటి ప్రయత్నం చేసుకుందామని శిలా ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తారనమాట. వాస్తవానికి కృష్ణునికి సమానులైనటువంటి వాళ్ళు కానీ అధికులైనటువంటి వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆయన ఏకో దేవో దేవకి పుత్రయేవ, ఒకే ఒక్క దైవం అనమాట. ఆయన మించినటువంటి దైవం లేదు. నామమాత్ర యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ప్రకృతికి లోబడి ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు. కనుక వీళ్ళెవ్వరూ కూడా భగవంతునితో సమానులు కారు.
ఎవరైనా సరే శ్రీకృష్ణ భగవాన్తో సమానం అని చెప్పుకునేటువంటి పరిస్థితి కనుకుంటే వారు మాయావాదులే, మాయా ప్రభావితమైనటువంటి వాళ్ళే, మనల్ని మాయలో పడేసేటువంటి వాళ్ళే. అందులో ఎటువంటి సంశయం లేదనమాట. అర్జునుని యొక్క ప్రశ్న విషయంలో శ్రీకృష్ణుని తీర్పే చిట్ట చివరిది. అన్ని సంశయాలకు సంపూర్ణ సమాధానం అవుతుంది. ఇక్కడితో ఈ డౌట్ ఏదైతే ఉన్నదో, ఈ డౌట్ అర్జునుడికే కాదు, మనందరికీ ఉన్నటువంటి సంశయమే, సందేహమే. దీన్ని పూర్తిగా భగవానుడు మాత్రమే తీర్చగలడు. ఎందుకంటే ఆ దేవదేవుడు భూత భవిష్యత్ వర్తమానాలను పూర్తిగా తెలిసి ఉంటాడు. అంతేకాదు తన దగ్గరికి ఎవరెవరు ఏ విధంగా వచ్చి చేరారో సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తి భగవానుడు మాత్రమే. అందుకని ఈ విధంగా భగవంతుని యొక్క ఈ ఉన్నత స్థితిని, తాను భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉంటాడని అందరి ఏ యోగ మార్గంలో ప్రయాణించినా కూడా చివరికి చేరవలసింది శ్రీకృష్ణ భగవాన్ అనేటువంటి ఈ విషయ జ్ఞానం ఎవరికి ఉంటుంది? కృష్ణ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటుంటున్నారు. అందుకనే వాళ్ళు కృష్ణుని యొక్క ఉన్నత స్థితి పూర్తిగా తెలిసి ఉంటారు. కాబట్టి అర్జునునికి కూడా తెలుసు. కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణ భగవాన్ని ఇంత ఉత్తమమైనటువంటి ప్రశ్న వేసేటువంటి ప్రయత్నం చేశారనమాట. సో అందుకని ఈ సందర్భంగా ఈ యొక్క భాష్యము చదువుతుంటే అప్పుడు అనేక రకమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. పాండవోద్యోగ విజయంలో తిరుపతి వెంకట కవులు చక్కటి పద్యం రాస్తామట. ఏ సందర్భంగా అంటే మహాభారతంలో దుర్యోధన అర్జునులు ఇద్దరు కూడా భగవంతుని దగ్గరికి చేరతారు. ఏ విధంగా భగవంతుని కోరుకోవటం కోసం మా వైపు యుద్ధం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన్ని ఆశ్రయిస్తారనమాట. ఆ సందర్భంలో అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు కూడా శ్రీకృష్ణ భగవాన్ని చెంతకు వెళ్ళటము, శ్రీకృష్ణ భగవాన్ని పాదముల చెంత అర్జునుడు కూర్చోవటము, శిరస్సు వద్ద ఆ దుర్యోధనుడు కూర్చోవటము, ఈ నాటకీయమైనటువంటి పరిణామం మనకందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంలో ముందుగా ఏం చేస్తాడు? శ్రీకృష్ణ భగవానుడు కళ్ళు తెరిచి ఎదురుగా అర్జునుడు కనిపిస్తాడు. తర్వాత దుర్యోధనుడు నేను ఈయనకన్నా ముందొచ్చానయ్యా అంటాడు. నువ్వు ఈయనకన్నా ముందొచ్చావు కాబట్టి నేను చూసింది ఏననే అంటాడు. చెప్తే అప్పుడు నేను మీకు ఇద్దరికి సమానమైనటువంటి న్యాయం చేస్తానని అప్పుడు ఏమంటారంటే, అన్ని ఎడలను నాకు దీటైన వారు గోపకులు 10,000 రకుంట బలులు కలరు నారాయణాఖ్య జన్మలరువురు అరువారు వారలొకవైపు నేనొక్కవైపు మరియు యుద్ధమెన వారల అబద్ధమెందులకు నేను పరమాత్ముడనే యుద్ధంబు త్రోవపోవక బుద్ధికి తోచిన సహాయమును పునరించునంటాడు. ఏం చెప్తాడంటే, నా యొక్క సైన్యం ఎవరైతే ఉందో నాతో సమానమైనటువంటి శక్తి సంపన్నటువంటి వాళ్ళు ఎవరు? ఆ నారాయణ సేన ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ ఒకవైపు, నేను ఒక్కడనే ఒకవైపు ఉంటాననుకుంటున్నారేమో. కానీ చెప్తున్నాడు, నేను యుద్ధం జోలికి పోను. నేను ఎటువంటి నాకు తోచిన సహాయం చేస్తా, నాకు చేతనే నాకు తోచింది చెప్తా, మీరు చెప్పింది కూడా చేయను. ఆయుధమున్ ధరింపనని కగ్గముగనొక పట్ల నూరకే సాయము చేయి వాడ మెలుచు నన్ను పిమ్మట నెగ్గులాడి నన్ను తోయిలి ఎగ్గుదు నిజము తొల్త వచించితి గోరికొమ్ము నీకేది ఇష్టము కడమ ఈతని పాలగు పాండునందన అంటాడు. ఈ రెండు చెప్పి అర్జునుడితో అనమాట, పాండునందన నువ్వు కోరుకో ముందంటాడు. అర్జునుడు అప్పుడే భగవంతునికి సంపూర్ణ శరణాగతి చేశాడు. ఎందుకంటే భగవానుడు కనుక మన వైపు ఉంటే విజయము తథ్యము. భక్తి యోగ మార్గములో కనుక మనం ఉంటే, భగవంతుని యొక్క సంపూర్ణ శరణాగతిలో కనుక మనం ఉంటే విజయము తథ్యము అనేటువంటిది ఆ విజయుడికి తెలుసు. అర్జునుడి యొక్క మరొక పేరు విజయుడు అనే విషయం మనకు తెలుసు అనమాట. విజయమును పొందగలిగినటువంటిది, ఇవ్వగలిగినటువంటిది ఏదైతే ఉందో మనం అంత ముందు కూడా విన్నాం. కఠపయాది సంఖ్యాశాస్త్ర ప్రకారము మహాభారతమునకు మరొక పేరు జయము. ఎందుకని వచ్చిందంటే ఆ యొక్క ఇందులో చెప్పాలంటే 18 అనేటువంటి సంఖ్య ఏదైతే ఉందో ఇది కూడా జయమునకు కఠపయాది సంఖ్యాశాస్త్రంలో జయముగా చెప్పబడుతుంది. జయ అనేటువంటి అక్షరములకు సంఖ్యలని అమరిస్తే కనుక 18 అనేటువంటి సంఖ్య వస్తుంది అనమాట. ఆ విధంగా 18 అధ్యాయములు ఉన్నటువంటి ఈ భగవద్గీత కానీ 18 రోజులు జరిగినటువంటి యుద్ధము కానీ ఇది జయము కలిగించింది ఎవరికి? విజయుడైనటువంటి అర్జునునికి, తనతో కూడినటువంటి పాండవులకు. ఏ విధంగా? మొట్టమొదట అక్కడే సంపూర్ణ శరణాగతి జరిగింది. ఎక్కడ? స్వామి నువ్వు ఏమి చేయక్కర్లా, మా వైపు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు మాకు అనేటువంటి విషయాన్ని అర్జునుడు అక్కడే స్పష్టంగా తెలియటం జరిగిందనమాట. అది ఆయన ఆశించి వచ్చింది అదే, జరిగింది అదే. అంటే ఏది మనము తలిస్తే భగవానుడు ఆ విధంగా మనకు సరైనటువంటి
అవకాశమును ఏర్పాట్లు చేస్తాడు. మనలో సంకల్పము కలగటమే ఆలస్యము, భగవద్గీత వినాలనే సంకల్పము, భాగవతము వినాలనే సంకల్పము, దీక్షను తీసుకోవాలనే సంకల్పము అనేటువంటి సంకల్పము మనలో కలిగితే మనలో ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మకు అది వెంటనే తెలిసిపోతుంది అనమాట. ఆ సంకల్పము చేసేటువంటి స్వతంత్రం మాత్రం భగవానుడు మనకే వదిలిపెట్టాడు. అది ఎప్పుడైతే మనకు కలిగిందో అప్రయత్నంగా మనకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ భగవానుడు చేస్తాడు. వాటిని అందిపుచ్చుకోవాలి మనము. అంటే భగవానుడు చేస్తాడు కానీ వాటిని మనకి సామెత ఉంది కదా, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగానే నీళ్లు తాగించలేమనేటువంటి సామెత. అందుకని భగవానుడు ఇచ్చినటువంటి ఏర్పాట్లని, వసతులని, సాధు సాంగత్యాన్ని, శాస్త్ర సాంగత్యాన్ని, సత్సాంగత్యాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఎందుకు? గత జన్మలలో మనం పూర్తి చేయవలసినటువంటి గమ్యాన్ని మనం చేరుకోలేక మనము పతనం చెందా కాబట్టి ఈ జన్మలో దానిని మనం పొందేటువంటి మహత్తరమైనటువంటి అవకాశం మనకు భగవానుడు ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా చెప్పుకుంటూ మనము తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకి భగవానుడు ఏ విధంగా సమాధానం చెప్తున్నాడో చూద్దాం. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీకృష్ణ భగవానుడు పలికండి, పార్థ, శుభకార్యాలలో నెలకొన్నటి యోగి ఈ లోకంలో కాని పరలోకంలో కాని వినాశం చెందడు. మిత్రమా, మంచి చేసేవాడు ఏనాడు చెడుచే పరాజితుడు కావుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. వీరబాహు అచ్యుతదాస్ ప్రభు. వీరబాహు అచ్యుతదాస్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చదువుతారా? ఉన్నారా అసలు? వీరబాహు అచ్యుతదాస్. హరే కృష్ణ. చదువుతారా ప్రభు? చదవగలరా? శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నామత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీకృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, శుభకార్యములయందు నియుక్తుడైన వాడు ఈ లోకమున గాని పరలోకమున గాని వినాశమును పొందడు. మిత్రమా, మంచి చేయువాడన్నడను చెడు చే పరాజితుడు కాడు. హరే కృష్ణ. కృష్ణ. 9 అని నేను చదవనా ప్రభుజీ? నేను చదవనా? మాతాజీ ఇంకోళ్ళకి అవకాశం ఇద్దాం మాతాజీ. ఓకే, చూద్దాము. ఓకే, ఇంకెవరు రాకపోతే మీ సర్వీస్. ఓకే, హరే కృష్ణ. 9 అనే నెంబర్ వేసుకుని ఉన్నారు ఎవరు పేరులో? ప్రభునా మాతాజీనా? ఓకే, ఇందిరా మాతాజీ. ఇందిరా మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. ఇందిరా. ఓకే, కళావతి పావని మాతాజీ. హరే కృష్ణ. కళావతి పావని మాతాజీ. ఇందిరా మాతాజీ వచ్చారు లైన్ లో. చదవండి మాతాజీ ప్లీజ్. ప్రభుజీ హరే కృష్ణ. నేను కన్ను ఆపరేషన్ ఓకే, వద్దులే మాతాజీ. కళావతి పావని. కళావతి పావని మాతాజీ చదవగలరా? నాగచంద్రిక మాతాజీ. హరే కృష్ణ. కళావతి పావని మాతాజీ చదవండి. ప్రణామాలు, దండాలు, ప్రణామాలు ప్రభుజీ. దండత్ మాతాజీ. చదవమంటారా? చదవండి మాతాజీ ప్లీజ్. స్వధర్మం చరణాంబుజం హరే. అది కాదు మాతాజీ, పక్కన శ్లోకం మాతాజీ. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. అది తెలియదు, కనిపించదు. ఓకే ప్రభు. ఇది ఓకే ప్రభుజీ. నాకు శ్రీ భగవాను వాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిద్
దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, శుభకార్యముల యందు నియుక్తుడైన వాడు ఈ లోకమున గాని పరలోకమున గాని వినాశనమును పొందడు. మిత్రమా, మంచి చేయవాడన్నడును చెడుచే పరాజితుడు కాడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. సో భగవాన్ చెప్తున్నాడు, పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఓ పార్థ, శుభకార్యముల యందు నియుక్తమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశనాన్ని పొందరు. వాళ్ళు ఎప్పుడు కింద పడిపోయేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మంచి చేసేవాడు ఎప్పుడు కూడా చెడుచే పరాజితుడు కాడు అనేటువంటి విషయాన్ని అక్కడ భగవానుడు చెప్తున్నాడు అనమాట. దీనికి శిలాప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతంలో నారదముని వ్యాసదేవుడితో చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని ప్రస్తావిస్తున్నారు భాష్యంలో. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్ భజన్న పక్వోథ పతేత్తతో యది యత్రక్వ భాభద్రమభూతముష్యకిం కోవార్ధ ఆప్తో భజతాం స్వధర్మతః. భౌతిక వాంఛల అన్నిటినీ కూడా త్యజించి దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని సంపూర్ణంగా శరణాగతిని చేసిన వారికి ఏ విధమైన నష్టము కానీ వినాశము కానీ ఉండదు. కానీ అభక్తుడు ఎవరైతే ఉంటారో, భగవంతుని మీద భక్తి లేనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ విద్యుక్త ధర్మాల్లో సంపూర్ణంగా నిమగ్నుడైనా పొందేటువంటిది ఏమీనూ లేదు, ఏమీ సాధించలేడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ నారదుడు వ్యాసదేవుడితో చెప్తాడనమాట. శ్రీమద్ భాగవతం 1వ స్కందం 5వ అధ్యాయం 17వ శ్లోకంలో. ఇక్కడ ఒక సందేహం మనందరికీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏంటంటే భౌతిక వాంఛలను మనం పూర్తి చేసుకోవడానికి భౌతికమైనటువంటి మనం చెప్పుకుంటాం షోడశ కర్మలు జరగాలి జీవికి అనేటువంటి విషయం చెప్పుకుంటాం అనమాట. దీని సందర్భంగా దీని ద్వారా ఏం పొందాలి అనేటువంటి భావనలు మనకు ఉన్నా లేకపోయినా షోడశ కర్మలు ఏవైతేనే వైదిక కర్మలు ఇవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం మనము. ఇవి పూర్తి చేసుకోవడానికి శాస్త్రమైన ఆచార విహిత కర్మలు అనేకం ఉన్నాయి. యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతి కొరకు అటువంటి సమస్తమైనటువంటి లౌకిక కర్మలను వదిలిపెయ్యాలి. ఇది ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనేటువంటి యోగి ఎవరైతే ఉన్నారో, అయితే కృష్ణ భక్తి భావాన్ని కనుక అనుసరిస్తే జీవి అత్యున్నత పూర్ణత్వం పొందుతాడనే విషయం సత్యమే. ఒకవేళ పూర్ణత్వ స్థితిని పొందలేకపోతే, ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు పూర్ణత్వ స్థితిని పొందలేకపోతే ఏమవుతుంది? భౌతిక మరియు ఆధ్యాత్మిక రెండిటి చోట్ల కూడా నష్టపోయిన వాళ్ళు అవుతారు కదా అని కొంతమంది ప్రశ్నించేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఆ విషయానికి భగవానుడు ఇక్కడ స్పష్టంగా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. శాస్త్రవాక్యం ఏంటంటే విద్యుక్త ధర్మాలను విధిగా పాటించిన వారు వాటి ఫలితాన్ని అనుభవించి తీరవలసింది, అందులో సంశయమేం లేదు. ఆధ్యాత్మిక కర్మను చక్కగా చేయలేని వారు సైతం కర్మఫలంచే ప్రభావితం కాగలని భావించే అవకాశం ఉంది. ఎందుకంటే మనం భౌతికమైనటువంటి పరిధిలో మాత్రమే ఇమిడి ఉంటాము, అదే విధంగా ఆలోచిస్తాము. ఈ విషయంలో ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. సఫలం కాని యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదని శ్రీమద్ భాగవతం హామీ ఇస్తుంది. ఎందుకంటే కర్మ నిర్వహణ పూర్తి చేయని కారణంగా ఒకవేళ భౌతిక జగత్తులో కర్మ మనం చేయవలసిన పని సరిగ్గా చేయలేదనుకో, దానివల్ల మనం నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అంటే పూర్తి చేయలేదనుకో, సగం పని చేసి వదిలిపెట్టాము. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అన్నము వండాలని ప్రయత్నం చేస్తున్నాము, నీళ్లు పోసాము, గిన్నెలో బియ్యం పోసాము, నీళ్లు పోసాము, కడిగాము, స్టవ్ మీద పెట్టాము, సగంలో ఇంకా పూర్తిగా ఉడకక ముందే ఆపేసాము. దానివల్ల ఏమవుతుంది? మనం ఏదైతే లక్ష్యం అనుకున్నామో అది ఎప్పటికీ పూర్తి కాదు. అటువంటిది ఆధ్యాత్మిక ప్రపంచంలో లేదు, ఆధ్యాత్మిక ప్రయాణంలో లేదు. ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎంత తొందరగా మనం ప్రయాణం చేయగలిగితే అంత తొందరగా చేయొచ్చు, శీఘ్రంగా కూడా ప్రయాణం చేయొచ్చు. లేదా మనం నిదానంగా నడిస్తే ఎంత నిదానంగా నడిస్తే ఒక్కొక్క అడుగు వేసినా కూడా ఆటోమేటిక్గా ఖచ్చితంగా అడుగు ముందుకే పడుతుంది. మనం ఒక్క అడుగు ముందుకు వెళ్ళిన వాళ్ళమే అవుతాం అనమాట. అయితే కొంతమంది మనకన్నా వయసులో చిన్నవాళ్ళు ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి చేరిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రయాణం వాళ్ళు ఆ స్టేజ్లో ఆపేశారు గత జన్మలో, అందుకని వాళ్ళు మరింత వేగంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. మనం ఎక్కడ ఆపామో మనం అక్కడి నుంచి మనం ప్రయాణం కంటిన్యూ చేస్తున్నాం. అందుకని
ఒక్క అడుగు కూడా ఎంతో ముఖ్యమైనటువంటిది. మన గమ్యం వైపు మనం వేస్తున్నటువంటిది. ఇది ఆధ్యాత్మిక ప్రయాణము. దీనిలో నష్టం ఎప్పటికీ పోవు. ఎప్పటికీ కూడా దీనివల్ల ఒక అడుగు ముందే ఉంటాం, కానీ మళ్ళా వేసిన అడుగు నుంచి వెనక్కి కింద పడేటువంటి అవకాశం ఉండదు. కానీ భౌతికమైనటువంటి విషయాలలో అలా కాదు. భౌతికమైనటువంటి విషయాలలో ముందుకు వెళ్ళి మనం ఆగిపోతే మళ్ళా మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం వస్తుంది అనమాట. ఇక్కడ కృష్ణ భక్తి ఏదైతే ఉందో, శుభకరమైనటువంటి కృష్ణ భక్తి భావనని మనం మరవటం సాధ్యము కాదు. ఎన్ని జన్మలెత్తినా కూడా మనం మర్చిపోలేము. ఈ జన్మలోనే సార్థకం చేసుకుంటే అత్యుత్తమము, ధన్యులమవుతాము. చేసుకోలేకపోయినా మరు జన్మలో కూడా మనల్ని కృష్ణ భక్తి మనల్ని వదిలిపెట్టదు. మనం వదిలిపెట్టాలనుకున్నా కూడా వదిలిపెట్టదు అనమాట. అందుకని ఆ విధంగా నీతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తదుపరి జన్మలో నీచ వంశములో పుట్టినా కూడా కృష్ణ భక్తిని మనల్ని కొనసాగించగలుగుతుంటారు. మనం చూస్తుంటాము, శిలా ప్రభుపాదుల వారు అమెరికాకి ఎందుకు వెళ్ళారు? అటువంటి వాళ్ళు భారతదేశం నుంచి వాళ్ళు ఆ దేశంలో భౌతికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో వాళ్ళు శరీరాలను పొందినప్పటికీ కూడా వాళ్ళు కృష్ణ భక్తిలో వాళ్ళు ముందున్నారు. కాబట్టి గత జన్మల్లో వాళ్ళని ఉద్ధరించడం కోసం సాక్షాత్ శిలా ప్రభుపాదుల వారే అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఉత్తమమైనటువంటి కృష్ణ భక్తులుగా తయారు చేశారు పాశ్చాత్య దేశాలలో. అలా ఏంటంటే మనకు అప్రయత్నంగానే భగవద్భక్తుల సాంగత్యం ఏర్పడుతుంది, శాస్త్ర సాంగత్యం ఏర్పడుతుంది, సాధు సాంగత్యం ఏర్పడుతుంది. దీని ద్వారా మనం ఎక్కడైతే గత జన్మలలో ఆపేశామో అక్కడి నుంచి మనం మొదలు పెట్టడం కోసం అనమాట. అందుకని ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యుక్త ధర్మాలను నిష్ఠగా నిర్వహించినా కూడా ఒకవేళ కృష్ణ భక్తి భావన లేకపోతే శుభ ఫలాలను వాళ్ళు పొందలేకపోవచ్చు. ఎందుకు? మరు జన్మలలో వాళ్ళకి అటువంటి మరొకసారి ఉన్నతమైనటువంటి స్థితి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి శిలాప్రభుపాలు అందుకే ఏం చెప్తారంటే, మానవులు రెండు రకాలుగా ఉంటారు. ఒకళ్ళు క్రమ పద్ధతి ఉన్నటువంటి వాళ్ళు, ఒకళ్ళు క్రమ పద్ధతి లేనటువంటి వాళ్ళు. ఈ విషయాన్ని మనము తర్వాత వారం ప్రస్తావించుకుందాం. సో ఇక్కడితో నేను ఆపుతున్నాను. ఈ యొక్క స్లైడ్స్ ఏవైతే ఇంకో 2 స్లైడ్స్ ఉన్నాయి, ఈ 2 నేను కూడా తర్వాత వారంలో మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటిదాకా మనం చెప్పుకునేటువంటి విషయంలో ఏమైనా మార్పులు కానీ చేర్పులు కానీ, ప్రత్యేకించి నేను ప్రతి వారం మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరందరూ వింటున్నారు కాబట్టి, శ్రద్ధతో వింటున్నారు కాబట్టి, విన్న వాళ్ళందరూ కూడా కనీసం ఒక్క ముఖ్యమైనటువంటి ముఖ్యాంశాన్ని రాసి కనుక పెట్టుకుంటే ఆ అంశాన్ని అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదా ఏమైనా మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా కూడా అడగవచ్చు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. కృష్ణ ప్రభు ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. 6.35లో అసంశయ మహాబాహో శ్లోకం ఉంది కదా ప్రభు. సో దాంట్లో వైరాగ్యము అభ్యాసంచే సాధించవచ్చు అని చెప్పారు కదా మీరు. అభ్యాసం అంటే తీర్థ స్థలాలకు వెళ్ళటం, పరమాత్మ యందు మనసు లగ్నం చేయటం, ఇంద్రియాలు మనస్సును నిరోధించటం, బ్రహ్మచర్య పాటించడం, ఇవన్నీ మనకు కలికాలంలో అవసరం లేదు. బట్ సాధ్యం కాదని చెప్పారు. సాధ్యం కాదు. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కృష్ణ భక్తి భావం ద్వారా మనుషుడు ఈ నవవిధ భక్తి గురించి చెప్తూ శ్రవణం గురించి చెప్పారు. బట్ పైన మీరు మెన్షన్ చేసినప్పుడు అభ్యాసం అనగా అని మెన్షన్ చేశారు ప్రభు. హెడ్డింగ్ మీరు అనేది దానికి రిలేటెడ్ గా అది నాకు అర్థం కాలేదు ప్రభు. అంటే క్వశ్చన్ మార్క్ పెట్టాను మాత్రం నేను. అభ్యాసం అంటే ఇదేనా, ఇంకేమైనా ఉన్నదా అని రెండు రకాలైనటువంటి విషయాలను అక్కడ ప్రస్తావించాం కదా. అవును. అందుకని అభ్యాసం అనగానేటువంటి క్వశ్చన్ మార్క్ పెట్టాను. మీరు క్వశ్చన్ మార్క్ మిస్ అయినట్టున్నారు. సో దీంట్లో ఓవరాల్ గా మనకు చెప్పింది చక్కగా శ్రవణం చేయటం కూడా భక్తే. కానీ కలికాలంలో మనం ఏ స్టేజ్ లో ఉన్నామంటే శ్రవణం చేయటానికి కూడా తీరిక లేదండి. ఇంకా మనం ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం అనిపిస్తుంది ప్రభు. మాతాజీ మీరు అలా అనవకండి మాతాజీ. మీరు శ్రవణంలో ఏం తక్కువేం లేరు. మీరు యాక్చువల్గా ఏంటంటే మీరు రోజు కనీసం 3-4 క్లాసులు వింటూనే ఉంటారు కదా. అట్లా కాదు ప్రభు. జనరల్ గా నేను ఇప్పుడు జస్ట్ క్లాస్ వినటానికి రండి అని మనం చెప్పినప్పుడు శ్రవణమే కదా ప్రభు. అది రావడానికి మిగిలిన వాళ్ళ గురించి చెప్తారా? అది రావడానికి కూడా పని ఉంది, ఏదో ఎక్కడికి వెళ్ళాలి, ఏదో చేయాలని చెప్పటం అది సహజం మాతాజీ. అది ఎందుకంటే బహునాం జన్మనాం అంతే. ఎన్నో జన్మలెత్తితే గానీ ఆ ఆలోచన కూడా రాదనమాట. చెప్పినా కూడా రాలేదు. నిన్న మీరు అహ్మదాబాద్ ఇన్సిడెంట్ లో భగవద్గీత పుస్తకం వచ్చింది చూసారు ప్రభు. మీరు ఆ వీడియో అది ఎంత ఫేమస్ అయిపోయింది అంటే భక్తి కన్నా ఎక్కువ ఫేమస్ అయిపోయింది ఆ బుక్. మీరందరూ అది చూశారు కానీ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది ఈ వారంలోనే. మీరందరూ చూసారో లేదో తెలియదు ప్రభు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో ఇస్కాన్ పెట్టారు. అక్కడ అనేక భగవద్గీతలు కాలిపోయినాయి.
అది అవును ప్రభుజీ, ఎందువల్ల అంటారు? అది ఎందుకు ఏమీ అది తేలలేదు కదా ప్రభుజీ. నిజం ప్రభు, భక్తిలో ఎందుకు చేయాలి అలా? అది నాకు అర్థం కాలేదు. ఇంటెన్షనల్ మాట. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే రికార్డింగ్ ఉన్నదా? ఇది రికార్డింగ్ కెన్ స్టాప్ ప్లీజ్. షూర్ ఇది అనవసరమైన సంభాషణ.